నమస్తే, నేను అనురాధ రెడ్డి, ఇంటాక్ కన్వీనర్ తెలంగాణ, ఇంటాక్ కన్వీనర్ హైదరాబాద్. మీకందరికీ 2025 న్యూ ఇయర్ విషెస్, శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనం అందరం బాగా హెల్తీగా ఉండి, చిన్నలు పెద్దలు అందరూ, తాతయ్యలు, నాయనమ్మలు, అమ్మమ్మలు అందరం హ్యాపీగా ఈ సంవత్సరం గడుపుకున్నారు. మనం ఇప్పుడు జనవరి 2025లో ఉన్నాము. మనకు పండుగలు అంటే చాలా ఇష్టము. ఇప్పుడు మనం సంక్రాంతి పండుగ కోసం, సెలబ్రేషన్స్ కోసం చూసుకుంటున్నాం. సంక్రాంతి అంటే ఏంటి? పతంగులు, మాంజా, ఫ్రెండ్స్, కొత్త బట్టలు. కానీ చిన్నపిల్లలకు విషెస్తో సహా కేర్ఫుల్గా ఉండాలని చెప్తున్న మెసేజు. పెద్దల మాట వినాలి, వాళ్ళు ఎక్కడ కేర్ఫుల్ ఉన్నప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. టెర్రసెస్ పైన ఎక్కడైనా పోతే సేఫ్టీగా ఉండాలా. మెయిన్ రోడ్ల పైన కూడా మీరు సేఫ్గా ఉండాలి. పెద్దల విషెస్ మన్నించండి. మనము జనవరి 2025లో ఉన్నాము. కొత్త సంవత్సరం. ఈ సంవత్సరంలో మనం పిల్లలైనా, పెద్దలైనా, అమ్మమ్మలైనా, నాయనమ్మలైనా, ఎవరైనా, ఆంటీస్, అత్తలు, మామలు అందరూ కలిసి ఈ సంవత్సరంలో మనకి ఏమేమి ఉంటుంది, మనకి ఎగ్జామ్సా, మనకు వర్కా, మనకు ప్రెషరా, మనకు ట్రాఫికా, మనకి ఏంటి అని టెన్షన్ ఉంటుంది. అది మర్చిపోండి. ఇవన్నీ అవసరము, ఇవన్నీ మన లైఫ్లో ఒక భాగం. దీంతో సహా మన పెద్దలను తీసుకొని, పెద్దలు, చిన్నలు, అమ్మవాళ్ళు, తాతలు అందరూ కలిసి వీక్లీ వన్స్ ఎక్కడైనా పోండి. మనకి ఇప్పుడు నుమాయి స్టార్ట్ అయింది ఇక్కడ హైదరాబాద్లో. 1930s మొదలైన నుమాయిష్ ఇప్పటికీ మనకు నడుస్తూ ఉంది. దాని పక్కనే పబ్లిక్ గార్డెన్ ఉంది. ఎంత మంచి గ్రీన్ స్పేస్, హెరిటేజ్ బిల్డింగ్స్ ఉన్నాయి. అక్కడనే ఇప్పుడు నుమాయిష్ అక్కడ స్టార్ట్ అయింది. దాని లోపల ఫౌంటైన్స్ ఉన్నాయి, లాన్స్ ఉన్నాయి. అక్కడ పోండి, గ్రీన్లో ఎంజాయ్ చేయండి. అది కాకుండా మనకు హైదరాబాద్లో మ్యూజియంస్ ఎన్నో ఉన్నాయి. సాలార్జంగ్ మ్యూజియము, స్టేట్ మ్యూజియం ఇన్ ద పబ్లిక్ గార్డెన్స్. అది కాకుండా నిజామ్స్ మ్యూజియం, పురాణి హవేలీ. అది కాకుండా ఈ లిస్ట్ అయితే ఎండ్లెస్ ఉంది. బిర్లా సైన్స్ సెంటర్ ఉంది, బిర్లా మ్యూజియం ఉంది. సిటీ చుట్టూ యాక్టివిటీస్ ఉన్నాయి. పెద్దలు మీ స్ట్రెస్ కూడా ఇంట్లో పెట్టేయండి. పెద్దలు పిల్లలు అందరూ కలిసి హాయిగా వీక్లీ వన్స్ ఎక్కడైనా పోయిరండి, బయట భోంచేయండి. అట్లా అమ్మకు కూడా రిలీఫ్ ఉంటుంది. లేకుంటే అమ్మ పాపం డైలీ వంట చేసి, టిఫిన్ కట్టి పంపించి, మళ్ళీ ఈవినింగ్ ఏం తింటారు, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. అదే అమ్మని కూడా తీసుకుపోయి అందరు బయట హాయిగా ఎంజాయ్ చేసి వచ్చేయండి. అది నా సలహా. అది కాకుండా మనం జనరేషన్స్ అందరం కలిసి, ఎందుకంటే ఒకప్పుడు అందరం జాయింట్ ఫ్యామిలీ లాగా ఉండేది. అటువంటిది ఇప్పుడు వర్క్ గురించో, మరి దేనికోసమో, బిజినెస్ ఏంటో, మమ్మల్ని ఒక దగ్గర, సెకండ్ జనరేషన్ ఒకడ, పిల్లలు ఇంకెక్కడ. అందుకోసమే కలుపుకొని 3 జనరేషన్స్ కలిపి హాయిగా ఎక్కడైనా పోండి. అందరికి ఒకరొకరికి టైం పెంచుకొని ఉండండి. సంతోషం.